చైనాలో హై స్పీడ్ రైలు ప్రయాణం ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. ఈ హై స్పీడ్ ట్రైన్కి టికెట్ వచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఆఫ్లైన్లో బుక్ చేసుకున్నాం. డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి టికెట్ కౌంటర్లో తీసుకున్నాం. ఎలా చేసామో ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చి సెల్లర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో టికెట్ బుకింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది. సో అక్కడికి వెళ్దాము రండి. నేను చెప్పేది ఓన్లీ ఆఫ్లైన్ బుకింగ్ ఎలా చేసుకోవాలని. ఇక్కడ డిస్ప్లే బోర్డు ఉంటుంది. డిస్ప్లే బోర్డులో సేమ్ మన ఇండియాలో లాగే సేమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని బుక్ చేసుకోవడానికి అన్నీ ఉంటాయి డీటెయిల్స్. నేనైతే అప్ అండ్ డౌన్ బోత్ టికెట్స్ ఒకేసారి తీసేసుకున్నా. చాంగ్చంగ్ బీజింగ్కి 497 RMB పడింది. అలా రిటర్న్ కూడా 487 RMB పడింది అనమాట. ఈ ప్రైస్ వచ్చి ఇండియన్ రూపీస్లో 6200 అలాగా, అంటే 1000 కిలోమీటర్స్ కానీ స్పెండ్ చేస్తాం. అప్రాక్సిమేట్గా ఫ్లైట్కి కూడా అంత అవుతుంది మన ఇండియాలో కూడా. సేమ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని ట్రైన్ జర్నీ చేశాను అనమాట. ఇక్కడ సేమ్ మన ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు చెక్ ఇన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ లగేజ్ చెక్ ఇన్ ఉంటుంది. లగేజ్కి ఎంత వెయిట్కి ఇంత లిమిట్ అంటే ఏమీ లేదు, మన ఇష్టం. అంటే మాకైతే ప్రాబ్లం రాలేదు. జస్ట్ పాస్పోర్ట్ చూస్తారు. మన చైనా లోకల్స్కి అయితే వాళ్ళ నేషనల్ ఐడి కార్డ్ చూస్తారు, మనకైతే పాస్పోర్ట్ చూస్తారు అన్నమాట ఇంటర్నేషనల్ ట్రావెలర్స్కి. మనం తెచ్చుకున్న లగేజ్ ఇక్కడ ర్యాక్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ర్యాక్స్లో పెట్టుకోవచ్చు. సేమ్ మనకు తెలిసిందే, ఇది మన ఇండియాలో కూడా ఎలాగే ఉంటాయి ట్రైన్స్కి. ఒకసారి లోపల ట్రైన్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. జస్ట్ సీటింగ్ వచ్చి ఫ్లైట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది సీటింగ్. ఇక్కడ మనం చూస్తే మొక్కజొన్న పండిస్తున్నారు. విలేజెస్ అనుకుంటా, మేబీ విలేజెస్లో మొత్తం మొక్కజొన్న ఎక్కడ చూసినా. మరి వరి కూడా పండిస్తారని నేను ఆ లొకేషన్స్ అయితే ఇంకా మనం వెళ్ళలేదు. విల్ సీ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు షో.
చేసే ముందు క్యూలో ఉంటుంది అనమాట. క్యూ లైన్లో నుంచోండి ఫస్ట్. సో మీకు ప్లేస్ దొరుకుద్ది, మీ లగేజ్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.